2030 సంవత్సరానికల్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల ద్వారా వచ్చే వేస్ట్ ఎంతో తెలుసా? 70,000 మెగావాట్ అవర్లు. అంటే ఈ 70,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ వేస్ట్ని మనం సరిగ్గా రీసైక్లింగ్ చేసుకుంటే మనం కొత్తగా 16,66,000 ఎలక్ట్రిక్ కార్లకి బ్యాటరీలు ఇవ్వచ్చు, లేదంటే 1,30,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్లకి కొత్త బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వచ్చు. అదే ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ వ్యర్థాలు ఎంతో తెలుసా? 10 లక్షల మెగావాట్ అవర్లు. ఈ 10 లక్షల మెగావాట్ అవర్ల ఈవీ బ్యాటరీ వేస్ట్ని మనం సరిగ్గా రీసైక్లింగ్ చేయగలిగితే కనుక 1,16,6,666 ఎలక్ట్రిక్ కార్లకి మళ్ళీ కొత్త బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వచ్చు, లేదంటే 30 కోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లకి కొత్త బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వచ్చు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు 2030 సంవత్సరం నుంచి అతిపెద్ద ఇండస్ట్రీగా ఈవీ బ్యాటరీస్ యొక్క రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఏర్పడబోతుందన్నమాట. అలానే మన భారతదేశంలోనే చూడండి ఎన్నో కోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్స్కి మనం కొత్త జీవాన్ని ఇవ్వచ్చు, పాత బ్యాటరీ ప్యాక్స్ని సరిగ్గా రీసైక్లింగ్ చేసుకోగలిగితే. ఈరోజు మన వీడియోలో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యొక్క రీసైక్లింగ్ ఎందుకు ముఖ్యం, అసలు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క రీసైక్లింగ్ ఎలా జరుగుతుంది, ఏ పదార్థాలు ఉంటాయి, దీనివల్ల కస్టమర్లకి కంపెనీలకు వచ్చే లాభం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటికి ఇది ఒక కంప్లీట్ రీసెర్చ్ రిపోర్ట్ వీడియో అనమాట. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. మా రీసెర్చ్ వర్క్ నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముందులో మనం చెప్పుకున్నట్టుగానే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వేస్ట్ని మనం సరిగ్గా రీసైక్లింగ్ చేసుకుంటే కొన్ని కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకి కొత్త జన్మనైతే ఇవ్వచ్చు. అయితే ఈ వీడియో కేవలం లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క రీసైక్లింగే కాదు, అలా రీసైక్లింగ్ చేస్తున్న ఒక కంపెనీ ఏకంగా 99% లిథియంని రీసైక్లింగ్ చేయగలిగే కెపాసిటీ ఉందని చెప్తుంది. అది కూడా మన భారతదేశానికి చెందిన కంపెనీ. మరి ఏంటా కంపెనీ? ఇలా రికవరీ పర్సంటేజ్ 99% ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్, అది కూడా ఇందులో తెలుసుకుందాం. మొదటిగా మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క రీసైక్లింగ్ గురించి తెలుసుకునే ముందు ఈ బ్యాటరీ ప్యాక్స్లో ఉన్న కీలకమైన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది లిథియం. ఆల్మోస్ట్ అన్ని లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్లో క్యాథోడ్ కింద లిథియం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది అర్జెంటీనా, బొలేవియా, చిలే వంటి దేశాల్లో 75% రిజర్వ్స్ అయితే ఈ లిథియం యొక్క నిల్వలు అయితే ఉన్నాయి. రెండవది కోబాల్ట్. కోబాల్ట్ని కూడా లిథియం బ్యాటరీ ప్యాక్స్లో క్యాథోడ్ కింద ఉపయోగిస్తారు. మూడవది నికిల్. లిథియం, నికిల్, కోబాల్ట్, అల్యూమినియం ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్స్ లో క్యాథోడ్ ఎలిమెంట్ కింద నికిల్ అయితే ఉపయోగిస్తారు. ఈ నికిల్ యొక్క రిజర్వ్స్ ఎక్కువగా ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాయి. తర్వాతది కాపర్. దీని కలెక్టర్ ఫాయిల్స్ కింద అలానే ఎలక్ట్రికల్ ట్యాప్స్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. కాపర్ యొక్క నిల్వలు ఎక్కువగా చిలీ దేశంలో ఉన్నాయి. ఇక చివరిగా గ్రాఫైట్. ఆల్మోస్ట్ అన్ని లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో ఈ గ్రాఫైట్ నే యానోడ్ కింద ఉపయోగిస్తారు. చైనాలో అత్యధికంగా 60% ఈ గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో ఉన్న ముడి పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక్కొక్క దేశంలో అయితే ఉంది. సో ఈ ఒక్కొక్క దేశంలో ఈ ముడి పదార్థాలు ఉండడం వల్ల ఏ దేశానికి ఆ దేశానికి ఒక డిమాండ్ అయితే ఉందన్నమాట. అందువల్ల ఈ బ్యాటరీ ప్యాక్స్ యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఉదాహరణకి లిథియం ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ లో అత్యధికమైన కాస్ట్ లిథియంది. అంతర్జాతీయ మార్కెట్లో 2023 సంవత్సరానికి టన్ను లిథియం కాస్ట్ $80,000 ఉంది. ఆ తర్వాత అత్యంత ఖరీదైంది కోబాల్ట్. ఈ కోబాల్ట్ అంతర్జాతీయంగా 2023 సంవత్సరంలో టన్ను విలువ $33,000 ఉంది. ఇక ఆ తర్వాత నికిల్, దీన్ని టన్ను విలువ సుమారుగా $22,000 కింద ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇంత విలువైన పదార్థాలు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని సరిగ్గా రీసైక్లింగ్ చేసుకోగలిగితే అటు మ్యానుఫ్యాక్చరర్కి ఇటు కస్టమర్స్కి కూడా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు లిథియం బ్యాటరీ ప్యాక్స్ యొక్క రీసైక్లింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదటిది కలెక్షన్ అండ్ డిస్మాంట్లింగ్. ఏదైతే రీసైక్లింగ్ వేస్ట్ కలెక్ట్ చేస్తారో, ఎలక్ట్రిక్ కార్ల నుంచి, ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి, ఎలక్ట్రిక్ సైకిల్ నుంచి వచ్చిన లిథియం బ్యాటరీ ప్యాక్స్ని తీసుకుంటారో వాటిని కలెక్ట్ చేసి బ్యాటరీ ప్యాక్స్ నుంచి సెల్స్ కింద డిస్మాంటిల్ చేస్తారు. అదే ఫస్ట్ ప్రాసెస్. ఇందులో మనకి వైరింగ్స్ ఉంటాయి, లేకపోతే మనకి షోల్డరింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు అనమాట. సెల్స్ కింద సెపరేట్ చేస్తారు. దాని తర్వాత మెటీరియల్ సెపరేషన్. ఈ మెటీరియల్ సెపరేషన్లో మరింత స్పెసిఫిక్గా లోపల ఉన్న సెల్స్ నుంచి లోపల ఉన్న సెల్స్ని కూడా డివైడ్ చేసేస్తారు. తర్వాత కెమికల్ ప్రాసెసింగ్. ఈ కెమికల్ ప్రాసెసింగ్లోనే మనకి ఇందాక చెప్పుకున్న కోబాల్ట్ కానివ్వండి, నికిల్ కానివ్వండి, లిథియం కానివ్వండి, ఈ పర్టికులర్ మెటల్స్ అన్నిటిని కూడా సెపరేట్ చేసేస్తారు. ఇక చివరి ప్రాసెస్ ప్యూరిఫికేషన్. ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లోనే మన లిథియం కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, నికిల్ కానివ్వండి ప్యూర్ ఫామ్లో మరొకసారి మనం రీసైకిల్ చేసుకుంటాం అనమాట. ఈ రీసైక్లింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ని దాని యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత ఇవాళకి చాలా మంది వాటిని వేస్ట్ కింద
ల్యాండ్ ఫిల్స్లో పడేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైనా మనకి ఇంటి పక్కన ఏదో చెత్త కింద పడేస్తూ ఉంటారు. ఇలా లిథియం బ్యాటరీ ప్యాక్స్ని కనుక మనం సరిగ్గా రీసైక్లింగ్ చేయకుండా అలా పడేస్తే అది ల్యాండ్కి పొల్యూషన్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఒక పొల్యూషన్ ఏజెంట్కి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని సరిగ్గా రీసైక్లింగ్ చేయగలిగామో దీని నుంచి మనం రీసైక్లింగ్ చేసుకుని కొత్త ఎనర్జీని ఇవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కూడా కాపాడుకోవచ్చు. ఇక తర్వాత ఎకనామిక్ అడ్వాంటేజ్, అటు మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి ఇటు కస్టమర్కి కానివ్వండి, మ్యానుఫ్యాక్చర్ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ సరిగ్గా రీసైకిల్ చేసుకుంటే కొత్త బ్యాటరీ ప్యాక్స్ని మళ్ళీ కొత్త లిథియం అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే పాత లిథియం నుండే బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేస్తారు. అలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్స్ కూడా తక్కువ కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఆఫర్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు మన లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్లో ఏ పదార్థాలు ఉన్నాయి, అలానే లిథియం రీసైక్లింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయం, అసలు ఈ లిథియం రీసైక్లింగ్ చేసే కంపెనీస్ ఏమున్నాయి, అలానే లిథియం రీసైక్లింగ్ ఎంత పర్సెంటేజ్ మొన్నటి వరకు జరిగింది, ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది. సో మొన్నటి వరకు కంపెనీస్ ఏదైతే లిథియం రీసైక్లింగ్ చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో హైయెస్ట్ అనుకుంటే ఒక 75% వరకు మాత్రమే ఈ లిథియంని కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, నికిల్ కానీ రికవర్ చేసేవి. సో మిగిలిన 20 to 25%, కొన్నిసార్లు 30% కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. సో మనం బ్యాటరీ ప్యాక్స్ తీసుకొచ్చి వాటి యొక్క పదార్థాన్ని 100% రీసైకిల్ చేయగలిగాం అనుకోండి, మళ్ళీ కొత్తగా లిథియంని మనం మైనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇన్ కేస్ మనం 75% చేసామంటే కొంత లిథియంని మనం కోల్పోతున్నాం. సో అలా ప్రీవియస్గా 75% ఏదైతే ఉండేది, అయితే తాజాగా 2020 సంవత్సరంలో యూకే దేశానికి చెందిన ఆల్టియం అనే ఒక కంపెనీ వాళ్ళు తాము లిథియంని 97% రికవర్ చేయగలుగుతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఒక రికార్డ్ అన్నట్టుగా వార్తలు కూడా వచ్చినాయి అనమాట. సో వీళ్ళు ఏదైతే ఈ ఆల్టియం కంపెనీ వాళ్ళు పాత బ్యాటరీ ప్యాక్స్ తీసుకుని లిథియం పదార్థాన్ని 97% వరకు రికవర్ చేయగలుగుతామని చెప్తున్నారు. కోబాల్ట్ ని 98% వరకు రికవర్ చేయగలుగుతామని చెప్తున్నారు. మిగిలిన పదార్థాలను కూడా ఇంచుమించుగా 90% పైగానే రికవరీ చేయగలుగుతామని చెప్పారు. ఈ పర్టికులర్ వార్త 2020 సంవత్సరంలో బాగా వైరల్ గా అయింది. సో ఈ పర్టికులర్ వార్త తర్వాత నేను మరికొంత రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే యూకే దేశం కంటే కూడా మన భారతదేశంలోనే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మన భారతదేశం చెందిన ఒక కంపెనీ అయితే లిథియం బ్యాటరీ ప్యాక్స్ ని 99% ఆ మెటీరియల్ ని రికవరీ చేయగలమని చెప్పి ఒక కంపెనీ అయితే పేర్కొంది. ఆ కంపెనీ ఏంటో కూడా చూద్దాం. భారతదేశానికి చెందిన ఎవర్ గ్రీన్ రీసైకిల్ కరోనా యొక్క కంపెనీ మేము లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ ని 99% రీసైక్లింగ్ చేయగలమని చెప్పి వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారు. అలానే మన భారతదేశానికి చెందిన ఎటీరో రీసైక్లింగ్ అనే కంపెనీ వాళ్ళు లిథియం బ్యాటరీ ప్యాక్స్ ని 98% మేము రికవరీ చేయగలుగుతాం. ఆ మెటీరియల్స్ని, ఆ లిథియం కానివ్వండి, లేకపోతే లిథియం కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, నికిల్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, వీటన్నిటి 95% మేము రికవరీ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనం రీసెంట్గా చూస్తే యూకే దేశం వాళ్ళే ఎక్కువ రికవరీ చేస్తారు అనుకుంటే మన భారతదేశానికి చెందిన కంపెనీస్ కూడా ఇంకా ఎక్కువ శాతం రికవరీ చేయగలరు అని చెప్పి కూడా వీళ్ళు పేర్కొంటున్నారు. బట్ ఇక్కడ ఇంకోటి విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు రికవరీ చేయడం ఒక ఎత్తు అయితే దాని నుంచి కొత్తగా క్రియేట్ చేసిన బ్యాటరీ ప్యాక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది కూడా అసలు ప్రశ్న. మన 97%, 98% లిథియంని రికవరీ చేసిన ఆ రికవరీ చేసిన తర్వాత కొత్త బ్యాటరీ ప్యాక్స్ లేదా కొత్త సెల్స్ని డెవలప్ చేసినప్పుడు అప్పుడు ఎంత హెల్త్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా క్రూషియల్గా మారుతుంది. సో దాని గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, రికవరీ ప్రాసెస్ గురించి అయితే ప్రజెంట్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవర్ గ్రీన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఎటీరో సంబంధించిన కంపెనీస్ మన భారతదేశంలోనే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ ని రీసైక్లింగ్ చేస్తే కంపెనీస్ కానీ లేకపోతే కస్టమర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. సో బ్యాటరీ ప్యాక్స్ మీకు ఎంత చెప్పినట్టుగా 2030 సంవత్సరానికి కొన్ని మెగావాట్ అవర్ల కెపాసిటీ బ్యాటరీ వేస్ట్ అయితే వచ్చేస్తుంది. వాటిని సరిగ్గా ఉపయోగించుకుని ఇటువంటి రీసైక్లింగ్ కంపెనీస్ వాటిని రీసైకిల్ చేసి కొత్త సెల్స్ ని తయారు చేయగలిగితే గనక ప్రీవియస్ గా మన భారతదేశంలో లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేయాలంటే మోస్ట్లీ చైనా నుండే సెల్స్ ని ఇంపోర్ట్ చేసుకునేవారు. ఇక్కడ వాటిని బ్యాటరీ ప్యాక్స్ కింద తయారు చేసేవారు. లేదంటే ఇక్కడే సెల్ తయారు చేయాలంటే మనకి రా లిథియంని అర్జెంటీనా లేకపోతే బొలేవియా వంటి దేశాల నుండి రా లిథియంని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని సెల్ కింద తయారు చేసేవారు. ఆ మైనింగ్ కాస్ట్ ఎక్కువ అయ్యేది, అలానే దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసే కాస్ట్లన్నీ ఆడేవి. బట్ ఇప్పుడు రీసైక్లింగ్ చేస్తే ఇక్కడ మైనింగ్ కాస్ట్ తగ్గుతుంది, వేరే దేశాల నుంచి లిథియంని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది. ఇవన్నీ కాస్ట్లని తగ్గడం ద్వారా మ్యానుఫ్యాక్చర్కి ఆ యొక్క సెల్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇందాక మన యూకే ఇన్వెన్షన్స్ కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన ఎటీరో కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఈ ఇతర స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే రీసైక్లింగ్ చేయగలుగుతారో ఇంపోర్ట్ చేసుకునే సెల్ కాస్ట్ కన్నా ఇలా రీసైక్లింగ్ చేసుకునే సెల్ కాస్ట్ సుమారుగా ఒక 20-30% తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గితే మ్యానుఫ్యాక్చర్కి బెనిఫిట్ వస్తుంది. ఇలా మ్యానుఫ్యాక్చర్కి బెనిఫిట్ వస్తే వాళ్ళు తక్కువ రేటుకే ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయగలుగుతారు. అలా తక్కువ రేటుకే ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తే ఆ బెనిఫిట్ కస్టమర్కి వెళ్తుంది. సో మొన్నటి వరకు కార్ల రేట్లు
ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, కనీసం ఒక 50,000 రూపాయలు తగ్గినా అది కస్టమర్కే బెనిఫిట్. లేదంటే ఒక 20 లక్షల రూపాయల కారు ఒక 2 లక్షల రూపాయలు తగ్గినా అది కస్టమర్కే బెనిఫిట్. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నా, ఎలక్ట్రిక్ స్కూటర్ రీసైక్లింగ్ చేసే బ్యాటరీ ప్యాక్ వల్ల కనీసం ఒక 5-6 వేలు తగ్గినా అది కస్టమర్కి బెనిఫిట్ వెళ్ళినట్టే కదా. నేను తక్కువ పాసిబిలిటీ చెప్తున్నా. మనం డీప్గా అనాలిసిస్ చేసుకుని వీళ్ళు ఇంకా తక్కువ రేటుగా పడిందంటే, అంటే సెల్ కాస్ట్ ఒక సగం రేటుగా పడిందంటే ఊహించుకోండి ఎలక్ట్రిక్ స్కూటర్లు కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్ రేటు ఏ మేరకు తగ్గుతాయి. ఇవాళ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ 1,30,000 రూపాయలు ఉంటే దాని యొక్క బ్యాటరీ ప్యాక్ కాస్ట్ సుమారుగా 50-60 వేలు ఉంటుంది. ఈ 50-60 వేలు కాస్ట్ ని ఒకవేళ 30,000 రూపాయలకే బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ని తీసుకురాగలిగితే కనుక ఆ 1,30,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ 1,00,000 రూపాయలకి వస్తుంది. ఈ 30,000 రూపాయల బెనిఫిట్ కస్టమర్కి వస్తుంది. ఒక కార్ బ్యాటరీ కాస్ట్ సుమారుగా ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఉందనుకుంటే ఈ 3 లక్షల రూపాయల బ్యాటరీ ప్యాక్లో 1,50,000 రూపాయలు మిగిలితే కనుక ఈ 1,50,000 రూపాయల బెనిఫిట్ కస్టమర్కి వెళ్తుంది. ఇవంతా గమనించిన తర్వాత ఇది అనుకున్నట్టుగా జరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కంపెనీస్ తమ వంతుగా కస్టమర్స్ యొక్క వెహికల్ యొక్క బ్యాటరీ లైఫ్ అయిపోగానే వాటిని రీసైక్లింగ్ చేసుకోవడానికి వాళ్ళ నుంచి నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇది కూడా రావచ్చు. కస్టమర్స్ నుంచి కంపెనీ వాళ్ళు కొంత డబ్బులు పే చేసి ఆ బ్యాటరీ ప్యాక్స్ని కొనుక్కుంటారు. అంటే వీటి లైఫ్ అయిపోయిన తర్వాత పడేయకుండా మాకు ఇంత ప్రైస్ కట్టి దానికి తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కొత్త బ్యాటరీ ప్యాక్ పెడితే ఇటు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కొత్త లైఫ్ వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్స్కి ఎంతో కొంత ప్రైస్ కూడా వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చి స్పెసిఫిక్గా మీరు ఒక కస్టమర్స్ కానివ్వండి లేకపోతే ఓఈఎం లెవెల్లో ఆ బ్యాటరీ ప్యాక్స్ని పాడేయకుండా సరిగ్గా రీసైక్లింగ్ చేయాలి అనే రూల్స్ తీసుకొస్తే ఖచ్చితంగా ఇది ఒక సెపరేట్ ఇండస్ట్రీ కింద ఫామ్ అవుతుంది. సో రీసైక్లింగ్ మీద స్ట్రాంగ్గా కంపెనీస్ కూడా దృష్టి సాగిస్తాయి అనమాట. కాకపోతే మనం సరైన క్వాలిటీ సెల్స్ లేవనుకోండి, మరీ సి గ్రేడ్ సెల్స్ తీసుకొచ్చి వాటిని రీసైక్లింగ్ చేద్దామంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మంచి క్వాలిటీ సెల్స్ ఉన్నంత వరకు మాత్రం ఈ రీసైక్లింగ్కి హెల్ప్ అవుతుంది. సి గ్రేడ్ లేకపోతే వరస్ట్ క్వాలిటీ సెల్స్ తీసుకొచ్చారనుకోండి వాటికి ఆ లైఫ్ ఆల్రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా లిథియమే పాడైపోతుంది. దాన్ని రికవరీ చేయడం కూడా ఉండదు. సో మంచి క్వాలిటీ సెల్స్ ఉంటే కనుక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత ఆ లిథియం రియాక్షన్ జరగక లిథియం మిగిలిపోద్ది. సో దాని నుంచి మనం కొత్త లిథియం అనేది తీసుకురావచ్చు. సో ఇక్కడ మీరు డౌట్ ఉండొచ్చు, అదేంటి లిథియం ఒక 10 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 గ్రాముల లిథియం ఉందనుకుంటే మనకి 200 గ్రాముల లిథియం దాని లైఫ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుందంటే ఉండదు. కొంత లిథియం అనేది పోతుంది అనమాట. సో ఈవెన్ అందులో ఎంత మిగిలిందో, ఉదాహరణకి ఆ 200 గ్రాముల లిథియంలో ఒక 100 గ్రాముల లిథియం మిగిలితే ఆ 100 గ్రాముల నుంచి 97% రికవరీ చేయడం ఇందాక మీరు చెప్పిన కాన్సెప్ట్ అనమాట. అలా రికవరీ చేసుకున్న కంపెనీస్ కానివ్వండి వాళ్ళు రేట్లు తగ్గించుకుని అవుతారు. దాని నుంచి కస్టమర్ కూడా బెనిఫిట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2030 సంవత్సరం నుంచి అయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఈ వెహికల్ వేస్ట్ కానివ్వండి వాటి నుంచి వచ్చి రీసైక్లింగ్ ద్వారా కస్టమర్స్కి ఇటు కంపెనీస్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరిగ్గా కస్టమర్స్ కూడా సరిగ్గా ఆలోచించి ఆ బ్యాటరీ ప్యాక్స్ని వేస్ట్ కింద పాడేయకుండా ఒక ప్రాసెస్ ప్రకారం మనం రీసైక్లింగ్ చేసుకుంటే అది ఒక కొత్త ఇండస్ట్రీగా అవతరిస్తుంది. మనకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేట్లు ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది లిథియం బ్యాటరీ ప్యాక్స్ యొక్క రీసైక్లింగ్ సంబంధించిన రిపోర్ట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ ఫ్యూచర్.